హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను క్యాప్సికమ్ కూర వండుతానండి. దానికి కావాల్సిన 1 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. నేను ఇందులో ఏమీ సింపుల్గా వండుతానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోండి. మూడు స్పూన్స్ ఆయిల్ వేయాలండి. మళ్ళీ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ అయిపోయిన తర్వాత టమాటా వేసానండి. ఇందులో నేను ఈ కూరలో ఏం మసాలాలు అవి ఏమీ వేయలేదండి. సింపుల్గా మనం ఎలా వండుకుంటామో అలాగే వండుకుంటాము. కారంలో ఎలాగైనా మనకి మసాలా ఉంటుంది కాబట్టి సరిపోద్దండి. బాగా వేగిపోయింది. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు వాటర్ చిన్న గ్లాస్తో వాటర్ వేయాలండి. ఏ కూరలైనా సింపుల్గా వండుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న సామాన్లతోటి మసాలాలు అటు ఏమీ వేయకుండా మనం ఎప్పుడు ఎలా వండుకున్నాం అలా వండుకుంటే టేస్టీగా ఉంటాయి. కొద్ది బాగా వేగిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటే అంత మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నానండి. అలాగే మనకి రుచిగా సరిపోయినందుకు సాల్ట్. అది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచితే మనకి టేస్టీ క్యాప్సికమ్ కూర రెడీ అండి.
గట్టి క్యాప్సికమ్ కూర రెడీ అండి. బాగుంటుంది ఫ్రెండ్స్.